ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే మనం గాని టైం గాని, డిస్టెన్స్ గాని, ఇయర్స్ గురించి గాని చెప్పేటప్పుడు 1 వస్తే 1 కంటే ఎక్కువొస్తే 1 కంటే ఎక్కువొస్తే మనం ప్లూరల్ హ్మ్. 1 కంటే ఎక్కువొస్తే మనం ప్లూరల్‌లో డినోట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. 1½ ఏ కిలోమీటర్. ఇది 1 కంటే ఎక్కువ కదా! 1 అండ్ 1 మరియు వచ్చింది కాబట్టి 1 కంటే ఖచ్చితంగా ఎక్కువుండాలి. కాబట్టి 1½ హవర్స్ అయ్యిద్ది. హవర్ అవ్వదు. ఓకే. 1 కంటే ఎక్కువొస్తే ప్లూరల్‌లో రాయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సపోజ్ టైమ్ ఉంది. ఎలాంటి లేదు. అంటే ఓన్లీ ఎన్ అవర్, ఇలాంటిది. ఎన్ ఇయర్ ఇలాంటివి ఉన్నాయనుకో మనం సింగులర్‌లోనే ఉంచేస్తాం అని. 1½ అవర్స్. 1 తర్వాత ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ. ఇంక 1 అండ్ ఉంటే 1 మరియు అరగంట కదా! సో, 1 మరియు అంతకంటే ఒక అరగంట. కాబట్టి 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్లూరల్‌లో రాయాలి. అంటే 1½ అవర్స్ అని రాయాలి. సో, ఇక్కడ కింద అది ఫస్ట్ అయింది. సెకండ్ చూద్దాం. 1½ అవర్స్ ఇది రైటే. ఎన్ అవర్ అండ్ ఎన్ హాఫ్. సో, ఇక్కడ ఎలాంటి టైం చెప్పబడలేదు. అంటే 1 అవర్, 2 అవర్స్ అని చెప్పబడలేదు. కాబట్టి ఈ 2 సింగులర్‌లోనే ఉంటా రైటే. కానీ ఎన్ 2 అవర్స్ అని ఉందనుకో ఇక్కడ. అప్పుడిక్కడ హాఫ్ అని పెట్టాలి. సో, అప్పుడు రాంగ్ అయిపోద్ది. ఓకే. నంబర్ కనుకుంటే మనం ఖచ్చితంగా ప్లూరల్‌లో రాయాలి. నంబర్ కనుక లేకపోతే మనం సింగులర్‌లో వదిలేయాలి. ఎన్ అవర్ అండ్ ఎన్ హాఫ్. సో, ఎన్ అవర్ ఇక్కడ ఎలాంటి నంబర్ గురించి చెప్పబడలేదు కాబట్టి ఈ సెంటెన్స్ రైటే. దాని తర్వాత 2½ 1 ఆర్ మోర్ వస్తే మనం ఏం రాయాలి? ఖచ్చితంగా ప్లూరల్‌లో రాయాలి. 2½ కిలోమీటర్స్ ప్లూరల్‌లోనే ఉంది కాబట్టి ఇది రైట్. 2 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్‌లో ఉండాలి. 2 కిలోమీటర్స్ ప్లూరల్‌లోనే ఉంది. అండ్ హాఫ్ ఇది రైట్. ఎందుకు కిలోమీటర్స్? కిలోమీటర్స్, అవర్స్ ఈ 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్లూరల్‌లోనే రాయాలి. ఓకే. ఇది రైటే. 1½ ఇయర్స్ రైటా రాంగా? 1½ ఇయర్స్. ఒకటి కంటే ఎక్కువ ఖచ్చితంగా ఉంటే ప్లూరల్‌లో ఉండాలి. కాబట్టి 1½ ఇయర్స్ రైటే. అప్పుడు వెర్బ్ ఏమైద్ది? ఖచ్చితంగా ప్లూరల్‌లోనే ఉండాలి. ఎందుకు? ఇది ప్లూరల్‌లోనే ఉంది కాబట్టి ఇది కూడా ప్లూరల్‌లోనే ఉండాలి. అంటే 1½ ఇయర్స్ వర్ వేస్టెడ్. ఏ ఇయర్ అండ్ ఏ హాఫ్. ఎలాంటి టైం గురించి చెప్పబడిందా? అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలాంటిదేమైనా చెప్పబడిందా? చెప్పబడలేదు. కాబట్టి ఇది సింగులర్‌లోనే ఉండాలి. ఈ సింగులర్‌లో ఉంటే వెర్బ్ ఏముండిద్ది? వెర్బ్ కూడా సింగులర్‌లో ఉంటది. వాజ్ వేస్టెడ్. సో, అది రూల్ నంబర్ 21. టైం గురించి చెప్పేటప్పుడు హవర్స్ గురించి కానీ, కిలోమీటర్స్ గురించి కానీ, ఇయర్స్ గురించి కానీ చెప్పేటప్పుడు ఒకవేళ ఇచ్చిన దాంట్లో 1 కంటే అంతకంటే ఎక్కువ గనక ఉంటే ఖచ్చితంగా మనం ప్లూరల్‌లో రాయాలి. అలా అని టైం మెన్షన్ చేయకుండా యాన్ అవర్స్, యాన్ ఇయర్, యాన్ మంత్. సో, ఇలాంటివి గనక ఏ మంత్ ఇలాంటివి గనక వాళ్ళు చెప్తే అప్పుడు మనమేం రాయాలి? రూల్ నంబర్ 22 ఏంటి అంటే కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి? 2 ఆర్ మోర్ నౌన్స్ కలిపితే వాటిని కాంపౌండ్ నౌన్స్ అంటారు. సో, ఈ కాంపౌండ్ నౌన్ గనక మనం ప్లూరల్‌గా మార్చాలి అంటే రూట్ వర్డ్స్‌కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ యాడ్ చేస్తాం. సింపుల్. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి అంటే 2 ఆర్ మోర్ నౌన్స్ కలిపితే వచ్చేదే కాంపౌండ్ నౌన్. ఒకవేళ ఈ కాంపౌండ్ నౌన్‌ని మనం ప్లూరల్‌గా మార్చాలి. ఇలా ప్లూరల్‌గా మార్చాలంటే మనం ఏం చేయాలంటే రూట్ వర్డ్స్‌కి ఎస్ఆర్, ఈఎస్ లేదా ఐఈఎస్ కలుపుతా ఉండాలి. రూట్ వర్డ్ అంటే ఏంటంటే ఆ పదంలో ఉన్న మెయిన్ పదం. సో, ఇప్పుడు చూద్దాం. సన్ ఇన్ లా దీంట్లో ఉన్న రూట్ వర్డ్ ఏంటిది? సన్. లాస్ కాదు. దీన్ని ప్లూరల్ చేయాలంటే సన్స్ ఇన్ లా అంటాం. దాని తర్వాత కమాండర్ ఇన్ చీఫ్. ఇందులో రూట్ వర్డ్ ఏంటిది? కమాండర్. కాబట్టి ప్లూరల్ చేయాలంటే కమాండర్స్ ఇన్ చీఫ్ అంటాం. పాసర్ బై అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. పాసర్ బై దీంట్లో రూట్ వర్డ్ ఏంటి? పాసర్. కాబట్టి ప్లూరల్ చేయాలంటే పాసర్స్ బై. దాని తర్వాత మెయిడ్ సర్వెంట్ పని మనిషి. సో, దీంట్లో సర్వెంట్స్ అనేది రూట్ వర్డ్ కాబట్టి ప్లూరల్ ఏమైద్ది? మెయిడ్ సర్వెంట్స్. స్టెప్ డాటర్ ఇక్కడ రూట్ వర్డ్ కాబట్టి దీంట్లో మెయిన్ పదం డాటర్ కాబట్టి దీనికి ప్లూరల్ చేయాలి. అంటే ఎస్ కలపాలి. స్టెప్ డాటర్స్. దాని తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇందులో మెయిన్ ఏంటిది? మెంబర్. పార్లమెంట్ కాదు. మెయిన్ మెంబర్ ఇక్కడ. రూట్ వర్డ్ మెంబర్.
పార్లమెంట్‌లో ఒక మెంబర్. కాబట్టి దీన్ని ప్లూరల్ చేయాలి అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అంతేగాని మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కాదు. పార్లమెంట్ ఒకటే ఉంటది. అందులో సభ్యులుంటారు. కాబట్టి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఇది కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి? 2 ఆర్ మోర్ నౌన్స్ కలిస్తే వచ్చేదే కాంపౌండ్ నౌన్. సో, ఆ కాంపౌండ్ నౌన్ మనం ప్లూరల్ చేయాలి అంటే రూట్ వర్డ్‌కి ఎస్ ఆర్ ఈఎస్ లేదా ఐఈఎస్ కలపాలి. సో, ఇది రూల్ నంబర్ 22.